రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొన్ని శక్తులు మన రాజ్యాంగాన్ని స్వాతంత్ర సమరయోధులను అవమానపరుస్తున్నారని కాంగ్రెస్ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఉద్యమంలో పాల్గొనే స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు రాజ్యాంగపు విలువలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయాల చైర్పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని సంగాయిపేట గ్రామంలో మహాత్మా గాంధీ అంబేద్కర్ చిత్రపటాలతో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం ద్వారా మహాత్మా గాంధీ శాంతి సందేశాన్ని, అంబేద్కర్ సామాజిక స్పృహను ప్రజలలో తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ, కుల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, అనిల్, రాజు, దాడిగా నరేష్, నాయకులు, యూత్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మల్లికార్జున ఖార్గే గారి ఆలోచనతోని పిసిసి అధ్యక్షులు అందరికీ అన్న మహేష్ కుమార్ గారి పిలుపు మేరకు మరియు మన ముఖ్యమంత్రి డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్దేశం ప్రకారం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించాలని, తద్వారా దేశంలో 10-11 సంవత్సరాల నుంచి మరి రాజ్యాంగానికి తూట్లు పొడిచి అనగాని వర్గాలను ఎట్లా అణచివేయాలి, వాళ్ళ హక్కులను ఎట్లా కాలరాయాలి, మరి భారతదేశానికి ఒక కొత్త రాజ్యాంగాన్ని రచించి వాళ్ళ ఆలోచన ప్రకారం మరి బడుగు బలహీన వర్గాలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను ఎట్లా తొక్కాలనే ఆలోచనతో చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి ఈ యాత్రను చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మరి గత 11 సంవత్సరాలుగా నానా రకాలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతున్న హింసలు, మరి అదేవిధంగా హక్కులు కాలరాల్సే చట్టాలను తీసుకొచ్చి మరి మన నెత్తిన పెట్టబోయే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని సమర్థిస్తున్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ యాత్రలు చేపట్టడం జరిగింది. మీకు తెలుసు, సాక్షాత్ పార్లమెంట్ లో మరి హోంమంత్రి అయినటువంటి